హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మే నెలలో చూసుకుంటే థియేటర్లు ఏం కలకలాడలేదు, కలెక్షన్స్ ఏం వచ్చేయలేదు, ఆడియన్స్ కూడా అసలు సాటిస్ఫై అవ్వలేదు అనమాట. హిట్ 3 అనే సినిమా వచ్చింది, అంతగా ఆశించిన స్థాయిలో అది అంతగా లేదనమాట. ఏదో ఒక యావరేజ్ కంటెంట్, ఏదో సినిమాలు లేక వెళ్ళాల్సి వచ్చింది సింగిల్ కానీ. సో ఇట్లా కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ పెద్ద 100 crores 150 crores సో ఇట్లాంటి కలెక్షన్స్ అయితే పెట్టలేకపోయినాయి అనమాట. పర్లేదు, ఏదో కంటెంట్ ఓరియంటెడ్ మీద వచ్చినాయి, అలా వెళ్ళిపోయినాయి అనమాట. బట్ జూన్ నెల పరిస్థితి ఏంటి? జూన్ నెల అలాంటి సినిమాలు ఉన్నాయి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అంటే జూన్ నెలకి ఇంకా స్టార్ట్ అవడానికి ఒక 2 రోజుల ముందైతే భైరవం అనే సినిమా మనకు వస్తుంది. సో ఇందులో చాలా సర్ప్రైజులు ఉన్నాయి. అంటే సర్ప్రైజులు అంటే మంచు మనోజు, నారా రోహిత్, మన బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు కలిసి వస్తున్న ఈ సినిమా. అంటే అన్అఫీషియల్గా చెప్పేశారు వాళ్ళే, ఒక రీమేక్ సినిమా ఇది. సో ఒక మైథలాజికల్ ఫిలిం అనుకోవచ్చు. సో ఇట్లా కొన్ని జానర్స్ అయితే మిక్సప్ చేసి ఏదో ట్రై చేస్తున్నారు. బట్ ఈ మే నెలకి లాస్ట్లో రిలీజ్ అవుతుంది, May 30th. అదేంటంటే జూన్లోకి మళ్ళీ కన్సిడర్ చేయం మనం, దాన్ని పక్కన పెట్టండి. జూన్ నెలలో మాత్రం June 4th మనకు థగ్ లైఫ్ అనే సినిమా అయితే రాబోతుంది. సో మణిరత్నం గారి డైరెక్షన్లో కమల్ హాసన్ అలాగే సింబు, సో వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేస్తున్న ఒక మూవీ థగ్ లైఫ్. సో మళ్ళీ అగైన్ ట్రైలర్ కానీ అన్నీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు కదా సినిమా మీద. చాలా జనరల్ సినిమా. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మణిరత్నం గారి ప్రీవియస్ ఫిలిమ్స్ మనకి PS1 PS2 అని చెప్పి కొన్ని వచ్చినాయి, పర్లేదు. కలెక్షన్స్ పరంగా కానీ ఆ మార్కెట్ పరంగా కానీ సక్సెస్ అయినాయి. సో పర్లేదు, బాగానే ఉంది. ఆ తర్వాత వస్తున్న ఇప్పుడు మళ్ళీ కమల్ హాసన్ గారితో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రీయూనైట్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు మరి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది ఏంటి అనేసి చూడాలి. అదొక్క ఫ్యాక్టర్ తప్ప సినిమా మీద ట్రైలర్ కానీ ఏవి అంతగా ఆశించిన స్థాయిలో లేవు. చాలా జనరల్గా ఉంది, నార్మల్ సినిమా అనమాట. June 12th మన టాలీవుడ్కి ఒక పండుగ అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణ్ గారు ఏంటంటే ఒక స్ట్రైట్ ఫిల్మ్తో వస్తున్నారు, హరిహర వీరమల్లు అని చెప్పి. సో దీని తాలూకా ఇష్యూస్ కూడా చాలానే జరిగినాయి, అందరికీ తెలిసే ఉంటుంది, మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ క్రిస్ గారు సగం వరకు చేసి మళ్ళీ వెళ్ళిపోయారు, సగం నుంచి ఇంకొకరు డైరెక్ట్ చేశారు. షూటింగ్ సగంలో అయిపోయింది. సో స్టోరీలో చాలా మార్పులు చేయడం జరిగింది. సో ఇట్లాగే చాలా విషయాలు అయితే జరిగినాయి అనమాట, మనం చూసాం. సో ట్రైలర్ అనేది ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా ఈరోజు కూడా రిలీజ్ అవ్వలేదు అనమాట. ట్రైలర్ వచ్చినాక అసలు కథ అయితే బయటపడుతుంది. సో అసలు సినిమాలో సంగతి ఉందా లేదా అదేం తెలుస్తుంది అనమాట. June 12th అయితే ఒక పెద్ద సినిమా అనుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని థియేటర్ల దగ్గర కూడా మంచిగా ఆడియన్స్ అయితే మళ్ళీ రీయూనైట్ అవుతారు. ఆ తర్వాత June 16th చూసుకుంటే మనకి శర్వానంద్ ఒక సినిమా ఉంది. సో నారీ నారీ నడుమ మురారి అని చెప్పి, అగైన్ ఒక పాత టైటిలే, బట్ ఏంటంటే కొంచెం కొత్త స్టోరీతో రాబోతున్నారు. సో దీని తాలూకు టీజర్ కానీ అన్నీ ఒక్కొక్కటి వచ్చినాయి అనమాట. బట్ అగైన్ శర్వానంద్ గారి సినిమాలు అంటే అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే బయట అంత మార్కెట్ క్రియేట్ అవ్వడం కానీ అవన్నీ చాలా తక్కువ. ఆయనది చాలా సినిమాలు వచ్చినాయి, ఆయన అనగా నితిన్ అనగా. సో చాలా సినిమాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒక స్టాండర్డ్గా ఎక్కడ సెట్ అవ్వదు అనమాట. మరి ఈ సినిమా ఏమైనా అవుతుందో చూడాలన్నమాట. June 20th మాత్రం ఒక ఫీల్ గుడ్ సినిమా డెలివర్ అవుతుంది అని చెప్పి నమ్ముతున్నాను. అదే మన శేఖర్ కమల గారు డైరెక్షన్ చేస్తున్నారు, కుబేరా. సో ధనుష్ అలాగే ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ క్యారెక్టర్లో నాగార్జున గారు కూడా ఉన్నారు, రష్మిక మందాన, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. సో జూన్ నెల మొత్తంలో ఏదైనా ఒక సినిమా కోసం ఎదురు చూడొచ్చు అంటే అది ఈ సినిమా అనే చెప్తాను, కుబేరా. ఎందుకంటే శేఖర్ కమల గారి సినిమాల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది అనమాట. ఎంత న్యూట్రల్ ఫ్యాన్ అయినా, ఆయన సినిమాలు ఏంటంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హిట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఫిదా కానీ సో చాలా వచ్చినాయి మనకి, సినిమా పేరు తెలియకపోయినా వెళ్తే ఖచ్చితంగా నచ్చేస్తాయి. సో అసలు మార్కెట్కి సంబంధం లేకుండా, సినిమా పేరుకి సంబంధం లేకుండా మంచిగా కంటెంట్ డెలివరీ చేయగలిగే ఒకే ఒక డైరెక్టరు క్లాసిక్ డెలివరీ చేస్తారనమాట. సో గోదావరి అని చెప్పి, హ్యాపీ డేస్ అని చెప్పి, లీడర్ అని చెప్పి, సో ఆల్ టైమ్ క్లాసిక్స్ అన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ధనుష్ గారితో రీయూనైట్ అయినారు. ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయితే లోడ్ అవుతుందని చెప్పొచ్చు. సో ట్రాన్స్ ఆఫ్ కుబేరా అని చెప్పి కొన్ని యూట్యూబ్లో వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ పర్వాలేదు, ఒక ప్రామిసింగ్ కంటెంట్ అయితే ఉందన్నమాట. June 27th ఒక తుఫాన్ అనుకోవచ్చు ఇంకా. సో మనకి కన్నప్ప, ఈ సినిమా కోసం ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, మంచు అన్న, సో ఇంతమంది క్యాస్టింగ్, భారీ క్యాస్టింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక సైరా రోజులు గుర్తొస్తున్నాయి అనుకోవచ్చు. సైరాలో ఎలాంటి ప్రతి బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, మలయాళం అందరి నుంచి కూడా ఒక్కొక్క యాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు. సో సేమ్ అలాంటి వైబ్సే కనిపిస్తున్నాయి ఇందులో కూడా. మరి కన్నప్ప ఏమైనా ఒక మంచి ఒక 1000 crore ఫిలిం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి. మేబీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అఫ్కోర్స్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా అది అయ్యే అవకాశాలు ఉంటాయి గైస్, ఎందుకంటే ఒక డివోషనల్ మోడ్లో కూడా వస్తుంది కాబట్టి. సో ట్రైలర్ కానీ వచ్చేస్తే దాని తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే జూన్ నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలు అయితే ఇవి గైస్. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.